హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీరించీస్ రైటింగ్స్. మా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 11. రాసి ఒక చేత్తో పకోడీ బాక్స్ పట్టుకొని ఇంకొక చేతితో బుక్స్ పట్టుకొని తన బ్లాక్లోకి వెళ్తుండగా ఒక వ్యక్తిని గుద్దేసిన వ్యక్తిని చూసి, నువ్వా పెదనాన్న, ఈ బుక్స్ పట్టుకో కాస్త అని తన చేతిలో బుక్స్ ఇచ్చింది రాసి. ఈ బుక్స్ ఏంటమ్ముడు, చూస్తుంటే ఇవేవో గ్రూప్స్కి సంబంధించిన బుక్స్లా ఉన్నాయి అన్నారు. అవును పెదనాన్న, ఇవి గ్రూప్కి ప్రిపేర్ అయ్యే బుక్సే అని సమాధానం ఇచ్చింది రాసి. అదేంటి, ఈవెంట్ ఆర్గనైజర్ గారు ఈ మధ్యన సరస్వతి అవతారం కూడా ఎత్తారా ఏంటి అని అడిగారు రాసి వాళ్ళ పెద్దనాన్న. ఏమైనా ఏదైనా అకాడమీ లాంచింగ్ ఈవెంటా అని అడిగారు ఆయన. అవును పెద్దనాన్న, పెందుర్తిలో ఉన్న టాపర్స్ అకాడమీ లాంచింగ్ ఈవెంట్ అని చెప్పింది రాసి. ఓ అవునా, అది నువ్వు పోయినసారి వచ్చినప్పుడే చేసిన ఈవెంట్ అనుకుంటా కదరా. మళ్ళీ అదే ఈవెంట్ అంటే ఇంకొక బ్రాంచ్ ఎక్కడైనా పెడుతున్నారా అని అడిగారు ఆయన. ఆహా లేదు పెదనాన్న, అక్కడ వేరే బ్రాంచ్ ఏమీ పెట్టడం లేదు. ఇప్పుడు ఒప్పుకున్న ఈవెంట్ రోజు చేయాలి అని తాను వైజాగ్ వచ్చిన దగ్గర నుండి వాళ్ళ పెద్దనాన్నని గుడిసె ముందు వరకు జరిగింది అంతా కూడా చెప్పింది రాసి. ఓహో, అమ్మో, ఇంత కథ నడిచిందా? అమ్మో, మీ పెద్దమ్మని కూడా ఈ ఈవెంట్లో ఇన్వాల్వ్ చేసావా? జాగ్రత్త రాసి, ఏదైనా తేడా వస్తే అసలే ఆ సీతాపతి గారు అందరిలా అర్థం చేసుకునే స్వభావం ఉన్నవారైతే అస్సలు కాదు. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అనే రకం అని చెప్పారు రాసి తల నిమురుతూ. సరే పెద్దనాన్న, జాగ్రత్తగా ఉంటాను. నేను ఇక్కడి నుండి వెళ్ళేలోపు ఇషితా ప్రాబ్లం సాల్వ్ చేసేసి వెళ్తాను పెదనాన్న అంది రాసి. తన ప్రాబ్లం సాల్వ్ చేసేలోపు నువ్వు ప్రాబ్లమ్స్లో పడకుండా చూసుకోరా తల్లి, సరేనా అని చెప్పారు రాసి వాళ్ళ పెదనాన్న ఆంజనేయులు గారు. సరే పెదనాన్న అని అంటూ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళారు. రే శివ, నీకివ్వమని వసుంధర ఆంటీ పకోడీలు ఇచ్చారా అంటూ టీవీ చూస్తున్న శివ్ చేతిలో పకోడీల బాక్స్ పెట్టింది రాసి. అరే, మళ్ళీ వసుంధర గారు నీకు కూడా బాక్స్ ఇచ్చారా రాసి? నేను కూడా వచ్చేటప్పుడు నాకు కూడా ఇచ్చారే అన్నారు రాజేశ్వరి. ఇది స్పెషల్గా ఇదిగో ఈ శివ్ కోసమేనంట పెద్దమ్మా అని శివ్ పక్కనే సెటిల్ అయింది రాశి. ఏంటో మరి శివ్ మీద అంత కాన్సన్ట్రేషన్. రాశి, ఇషిత వాళ్ళ విషయంలో మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాం అనిపిస్తుంది అని అన్నాడు శివ్. అలా ఏం లేదులే శివ్, మన ఫ్రెండ్కి మనం కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు చెప్పు? ఎంతమంది ఉన్నా ఇషిత ఫ్రీగా ఉండగలిగేది మనతోనే కదరా శివ్ అంది రాశి. కోర్స్ అది నిజమే. ఒక ఫ్రెండ్గా మనం చెప్పాల్సిన మాటల్ని చెప్తూ ఇవ్వాల్సిన ధైర్యాన్ని ఇస్తూనే వచ్చాం. కానీ ఇంతకన్నా ఎక్కువగా అంటే ఇదిగో ఈరోజు నువ్వు వేసిన స్టెప్ కాస్త ముందడుగు వేసి చేస్తే రిస్క్ తీసుకున్నాం ఏమో అనిపిస్తుంది రాసి. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే పర్వాలేదు, లేదంటేనా పరిణామాన్ని అమ్మో కలలో కూడా మనం ఊహించలేం అన్నాడు శివ్. ఎప్పుడో జరిగేదానికి ఇప్పటి నుండి ఎందుకురా టెన్షన్? ఏది ఎలా జరగాలి అని రాసుంటే అది ఎలా జరుగుతుందిరా. ఆలోచనలన్నీ ఆపేసి ప్రశాంతంగా వెళ్ళి మ్యాచ్ చూడు అంది రాసి. రాసి చెప్పిన ప్రతి దానికి గంగిరెద్దులా తల ఊపేయడమేనా? రేపటి రోజున నిజం తెలిస్తే నాన్న క్షమిస్తాడా
అన్నాడు ప్రేమ్ ఒక్కసారిగా గంభీరమైన వాయిస్తో. ఎప్పుడో జరిగేదానికి ఇప్పటి నుండి టెన్షన్ పడడం ఎందుకురా అన్నారు వసుంధర ప్రేమ్తో. చెల్లంటే చిన్నపిల్ల, నువ్వు కూడా ఏంటమ్మా దీనికి సర్ది చెప్పాల్సింది పోయి ఆ రాసి ఏదో సలహా ఇచ్చి నాటకాలు ఆడమంటే మీరు ఆడేయడమేనా అని అన్నాడు కోపంగా ప్రేమ్. నువ్వు ఊరుకోరా, నువ్వు ఇప్పటికిప్పుడు ఫోటోగ్రఫీని వదిలేసుకోగలవా ప్రేమ్ అని అడిగారు వసుంధర గారు. అది వేరు ఇది వేరమ్మా, ఫోటోగ్రఫీ ఫీల్డ్లో సెటిల్ అయితే నేను మాత్రమే ఆనందంగా ఉంటాను, కానీ నాన్నకి నచ్చినట్టు ఉంటే మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటాం అమ్మా అని అన్నాడు ప్రేమ్. నాన్న చెప్పినట్టు గౌరవం అనేది మనం చేసే ఉద్యోగాన్ని బట్టి ఉంటుందమ్మా. మనం త్వరగా సెటిల్ అవ్వలేకపోతే ప్రతివాడు మనల్ని లోకువ చేస్తాడు నాన్న. చెప్పిన రూట్లోకి వెళ్తే కనీసం నన్ను కన్నా వాళ్ళని అయినా సంతోషపెట్టానే అనే తృప్తి ఉంటుంది అమ్మా అన్నాడు ప్రేమ్. రే అన్నయ్య, ఎందుకురా, నువ్వు ఎంచుకున్న ఫీల్డ్లో సెటిల్ అవ్వడం లేట్ అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకో. వన్స్ కనుక అది క్లిక్ అయితే అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ పరిగెట్టుకుంటూ వస్తాయి. చూడు, నువ్వు ఇలా డిసప్పాయింట్ అవ్వకరా అన్నయ్య. నువ్వు ఇలా డిసప్పాయింట్ అయిపోయి వేదాంతాలు మాట్లాడి దయచేసి నన్ను కూడా భయపెట్టకురా బాబు. అసలే నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అని నాకు అసలు నిద్ర పట్టట్లేదు, చాలా అంటే చాలా చాలా టెన్షన్గా ఉన్నాను అంది ఇషిత. అది కాదమ్మా ఇషు, నాన్న ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నారు కదా, కాబట్టి ఆయన నడుస్తున్న దారి పూలబాట అనుకుని మనకి అదే దారిని చూపించారు. ఇప్పటికే మనం ఏమీ సాధించకుండా ఇదిగో ఇలా ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం అనుకుంటూ రోజు ఆయన మనల్ని తిడుతూ ఆయన కూడా బాధపడుతున్నారు. మనకు తెలియట్లేదు కానీ లోపల ఆయన చాలా బాధపడుతున్నారు. కానీ జాబ్ ట్రయల్స్ పేరుతో నేను చిన్న చిన్న ఈవెంట్స్కి ఫోటోలు తీస్తున్నా అని తెలిసిన, కాలేజ్ పేరుతో నువ్వు క్రికెట్ ఆడుతున్నావని, పైగా చిన్న చిన్న ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసే రాసి కోచింగ్ తీసుకుంటుంది అని అబద్ధం చెప్పి ఆ రాసి హెల్ప్తో నాన్న కళ్ళు కప్పి మనం మన గోల్స్ రీచ్ అవ్వడానికి ట్రయల్స్ వేస్తున్నాం అని నాన్నకి కనుక తెలిస్తే ఇంకేమైనా ఉందా అని ప్రేమ్ ఇంకేదో మాట్లాడుతుండగా వసుంధరా వసుంధరా అని అరిచారు సీతాపతి గారు గట్టిగా. మరి ప్రేమ్ సందేహం నిజమేనా? ఇషు తన గోల్ని రీచ్ అవ్వగలదా? రాసి ఇషు తన గోల్ని రీచ్ అయ్యేలా చేయగలుగుతుందా? తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. అలాగే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. బాయ్ బాయ్.